ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఆప్కి అదాలత్లో ఈరోజు చర్చ. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ఒక ప్రముఖ లీడర్. ఆయన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. ఎంతో మంది కోసం ప్రభుత్వంలో తనకంటూ ఒక స్థానం సంపాదించారు. ఆయన శరీరంలోకి బుల్లెట్స్ దిగాయి, ఎడమవైపు గాయాలయ్యాయి, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అలా ఒక లీడర్ తన కాన్స్టిట్యుయెన్సీలో ఎంతో పాపులర్ అయ్యారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దేశంలోనే ఒక పెద్ద నాయకుడిగా ఎదిగారు. ప్లీజ్ వెల్కమ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అధీర్ రంజన్ చౌదరి. తరువాత మన ఆప్కి అదాలత్ కార్యక్రమంలోకి జడ్జిగా వచ్చేవారు. ఈయన ఎంతో ప్రత్యేకమైన వారు. ఈమె నాకు యూనివర్సిటీ కాలం నుంచే తెలుసు. నాతో కలిసి చదివారు. జర్నలిజంలో ఆయన ఎంతో పైకి ఎదిగారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు, హిందుస్థాన్ టైమ్స్ లో ఉన్నారు, గార్జియన్ న్యూస్ పేపర్ కి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ పంకజ్ బోరా. తరువాత మన ఆప్కి అదాలత్లో విచారణ మొదలుపెట్టే ముందు ఆరోపణలు, అభియోగాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన జడ్జి గారైన పంకజ్ బోరా గారి అనుమతి మనం తీసుకుందాం. వాదనని ప్రారంభించొచ్చు. అంతకంటే ముందు మీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ మనం చూద్దాం. అధీర్ రంజన్ చౌదరి యొక్క పొలిటికల్ కెరియర్. కాంగ్రెస్ యొక్క సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి. నవాబాబ్ ముర్షిదాబాద్ అనే పేరు ఆయన సొంతం. అధీర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్లో ఉన్న ముర్షిదాబాద్ నుంచి 5 సార్లు లోక్సభ ఎలక్షన్లో పాల్గొన్నారు. అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లో ఉన్నారు. సెంట్రల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అధీర్ రంజన్ చౌదరి రైల్వే డిపార్ట్మెంట్లో మినిస్టర్ ఆఫ్ స్టేట్లో బాధ్యతలు చేపట్టారు. ఈయన లోక్సభకు రావడానికి ముందు అధీర్ రంజన్ చౌదరి వెస్ట్ బెంగాల్లో విధానసభకు మెంబర్గా కూడా ఉన్నారు. పలు పోరాటాల తర్వాత ప్రభుత్వంలోకి అజిత్ రంజన్ చౌదరి విచ్చేశారు. కొన్ని సంవత్సరాలు ప్రభుత్వం వెనుక పనిచేశారు. కానీ కాంగ్రెస్ లో జాయిన్ అయిన తరువాత అధీర్ రంజన్ చౌదరి సాధారణ పొలిటికల్ లీడర్ గా ఉన్న ఆయన వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ లో ఆయన సమన్వయకర్తగా పనిచేశారు. అధీర్ రంజన్ చౌదరి మండుతున్న ప్రశ్నల వల్ల ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కునేవారు. ఆప్కి అదాలత్లో అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులేంటో చెప్తారు. ఈ రోజు మన విచారణ మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణ ఏమిటో తెలుసుకుందాం. ఆప్కి అదాలత్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఎప్పుడు ఆయన ఇంపేషెంట్ గానే ఉంటూ వచ్చారు. అధీర్ రంజన్ సార్, మీ పేరు యొక్క అర్థమేంటో తెలుసుకోవడానికి ముందు, అధీర్ అంటే వికృతమైన, అధీర్ అంటే ఇంకా ఎక్కువగా, అధీర్ అంటే ఇంకా భయం. సో ఈ ఇంపేషన్స్ అనేది మీకు ఇప్పుడే వచ్చిందా లేక చిన్నతనం నుంచి వచ్చిందా? మా నాన్నగారు, అమ్మగారు నా పేరుని నిర్ణయించారు కదా, అప్పుడు ఖచ్చితంగా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నా. సో అందువల్ల నేను ఏమనుకుంటున్నాను అది కరెక్టే. వాళ్ళు అనుకున్న పేరుని నాకు పెట్టారు. ఇప్పుడు దాన్ని గొప్పగా అనుకుంటున్నాను. ఎంబిసెన్స్గా ఉండడం అవసరమైన విషయం. కొన్ని సమయాలు ప్రెసెన్స్గా ఉన్నాను, ఎంబిసెన్స్గా ఉన్నాను. తర్వాత బోల్డ్ అనే విషయాల కోసం నేను ప్రశాంతంగా ఎదురు చూస్తున్నాను. అదే అందుకనే నా మిమ్మల్ని యొక్క ముర్షిదాబాద్ లో రాబిన్ హుడ్ అని పిలుస్తారు కదా? చూడండి, అదొచ్చి కొంతమంది చెప్పారు, అది నిజమే. నాకు అది సంతోషంగానే ఉండింది. ఎందుకని చెప్పాలంటే నాకు మంచి పేరు దొరికింది కదా, దానికి నేను చాలా సంతోషించాను. అది సరే, అదేంటంటే మీకు షోలే అనే సినిమా బాగా ఇష్టమట కదా? మీరు చాలాసార్లు ఆ సినిమా చూసారట కదా? నా వయసులో ఉన్న వాళ్ళందరికీ, ఎవరైతే ఆ వయసులో ఉన్నారో, నాకేమనిపిస్తుందంటే వాళ్ళందరూ షోలే లాంటి సినిమాని చాలాసార్లు చూసుంటారు. యాక్చువల్‌గా అది డజన్ లెక్కల కాదు, చాలా సార్లు చూశాను. ఎందుకంటే ఇవాళ కూడా
షోలే లాంటి సినిమా అంత ఎంటర్టైనింగ్గా ఉంది, చాలా సూపర్గా ఉంది, చాలా అరుదైన సినిమా. నాకు బాగా నచ్చింది. ఇవాళ కూడా అవకాశం దక్కితే నేను చూస్తాను వెళ్ళి. నేనెందుకని ఇది అడుగుతున్నానంటే, మీ యొక్క కాన్స్టిట్యున్సీ గురించి అందులో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, బాబూ నిద్రపోకు, అధీర్ రంజన్ చౌదరి వస్తున్నారు అని. చూడండి, అదొచ్చి కొన్ని సమయాలు కొంతమంది విమర్శిస్తారు. అది మంచిది కాదు. ఒకవేళ మీకు అలాంటి వార్త మీకు తెలిసుండొచ్చు కానీ అలాంటి విషయాలేమీ లేవు. నాకు అలా ఎవరు తలుచుకోకుండా ఉంటే మంచిది. ఈ ప్రజల యొక్క ప్రేమ ఇంకా ఆశీర్వాదంతోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అంతేగాక ప్రజల యొక్క ఆశీర్వాదం, వాళ్ళ కరుణతోనే నేను ఈ ఆప్కే అదాలత్కి రావడానికి భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. అది నిజమే కదా, మీరు మొదట్లో నక్సలైట్గా ఉన్నారు, ఎంతో కోపంతో ఉండేవారు, ప్రారంభంలోనే ఎంతో రెబలట కదా. ఖచ్చితంగా నిజమే. మీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే బెంగాల్లో మొదటిసారిగా ఇండియాలో నక్సల్ అంటే అదేంటంటే నక్సలైట్లు ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఆ టైంలో అక్కడ ఒక ఏరియా ఉండింది. అక్కడ ఏమనిపించిందంటే అక్కడ మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుందని అనిపించింది. పేదవాళ్ళ కోసం సమస్యల నుండి, కష్టాల నుండి ముక్తి దొరుకుతుందని అనుకున్నాను. మంచి దారి దొరుకుతుంది అనుకున్నాను. సరైన దారి ఉందనుకున్నాను. అందులో చేతి తప్పేంటి అనిపించింది. అప్పుడు కూడా నేను ఆ సమయంలో అంత తీవ్రంగా ప్రయత్నించలేదు. స్కూల్లో చదువుతూ ఉన్నాను. తర్వాత గ్రామం లాంటి సిటీలో ఉన్న స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లోనే. సో చూశారంటే ఆ లెక్కకి ఆలోచనలో అర్థం చేసుకునే వంటి అలాంటి సమయంలో లేవు. చిన్న వయసు, చాలా వేగంగా ఉన్నాను. కొన్ని విషయాలకి చాలా కోప్పడేవాడిని. అన్నీ కలిసి వచ్చేవి. అలాంటి ఒక స్పీడ్తో, అలాంటి ఒక ఆక్రోశంతో 14 ఏళ్ల వయసులోనే మర్డర్ చేసి జైలుకు వెళ్ళారు. మర్డర్ అంట. ఎక్కడి నుంచి మీ ఇవన్నీ తెలుసుకుంటారు? అంటే మేము పోరాటాలు చేస్తాము. చాలా చేశాము. ఎలాంటివంటే చూడండి, మీ ఇంట్లోంచి తుపాకీ నన్ను తీసుకెళ్లేవాళ్ళం. అలాంటిది కాదు. కొన్ని విషయాలు జరిగాయి, లేదని చెప్పను. నేను చిన్నప్పుడు జైలుకి వెళ్ళాను. ఒక బందీగా 6-7 సంవత్సరాలు కూడా ఉన్నాను జైల్లో. నేను తర్వాత ఒంటరిగా. ఇంకో విషయం, మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ రోజే మీ సోదరు పెళ్ళట కదా. అవును, నా చెల్లెలు పెళ్లి, అందుకే వచ్చాను. ఆ రోజు చెల్లెలు పెళ్లి హడావుడిగా జరిగింది. నేను దాంట్లో పాల్గొందామని నేను అక్కడికి వెళ్ళాను. అదేంటంటే పెళ్లి జరిగే సమయంలో అంతా సరిగ్గా జరిగింది. అక్కడికి రావడం వల్ల మీరు దొరికిపోయారు. వాళ్ళకి అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని ఉపయోగించి నన్ను వాళ్ళు కిడ్నాప్ చేశారు. నేను తప్పించుకోలేకపోయాను. మీరు 14 ఏళ్ల వయసులో జైలుకు వెళ్ళారు. 7 లేదు లేదు సంవత్సరాలు లేదు, జైల్లో. 14 కాదు, 15 15 ఏళ్ళు ఏళ్ళా? అయ్యేటప్పుడు. అప్పుడు అప్పుడు మీ చదువు కంప్లీట్ చేయలేదు లేదు కదా? లేదు లేదు, చదువుకంతా నేను గుడ్ బై చెప్పేసే వచ్చేసాను. అదేంటంటే నేను సరిగ్గా క్లాస్కి వెళ్ళింది చరిత్రలోనే లేదు. నేను చదివిందంతా గవర్నమెంట్ స్కూల్లోనే. ఎక్కువగా చదవలేదు కానీ అదేంటంటే మీరు ఎంత కఠినమైన ప్రశ్న అడిగినా సరే సమాధానం చెప్తాను. ఎందుకంటే చదువుకి దానికి సంబంధం లేదు కదా. అయినా సరే కాలం వెళ్ళే కొద్దీ నేను చాలా అనుభవాన్ని తెలుసుకున్నాను. ఎందుకంటే అనుభవం అనేది ఏ క్లాస్లో చదివాను. మీలాంటి వాళ్ళంతా ఇంటెలిజెంట్గా నడుచుకోలేదు, ఎప్పుడూ నడుచుకోలేదు. ఇంపేషన్ అవ్వడానికి కారణం మీ ఒంట్లో బుల్లెట్ దిగింది. అదా అవును, ఆ కారణం? గుర్తింపు ఎప్పుడు ఉంది. అది నిజమే, ఖచ్చితంగా గుర్తింపు ఉంది. పోరాటాలని వచ్చేటప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. నిజాని కోసం, న్యాయం కోసం. ఆ టైంలో షూట్ చేశారు. ఎవరో దేనికని ముఖ్యం కాదు. దాని గురించి బాధపడలేదు, దిగులు బుల్లెట్ పడలేదు. దిగింది, దానికి బదులుగా మీరు షూట్ చేశారు. షూట్ చేయలేదు, దెబ్బ తగిలింది. కొన్ని సమయాల్లో షూట్ చేశాను, భయపెడతానికి, మీరు- ఆధీనంలో తీసుకొస్తానికి, మిగతా వాళ్ళని కాపాడతానికి. అప్పుడు మీరు 7 ఏళ్లు జైల్లో ఉన్నారు. 1996లో మీ మీద ఒక ఛార్జ్ కూడా వచ్చింది, ఒక సిపిఎం లీడర్ని హత్య చేసినందుకు. అది అవన్నీ మర్డర్. చూడండి, పార్టీలో జరిగిన విషయం అంతా చాలా వ్యత్యాసమైనది. అందులో చూశారంటే ముఖ్యంగా బెంగాల్ గురించి మాట్లాడాలంటే ఇండియాలో చాలా చోట్ల అలాగా జరిగాయి. ఈ మధ్య కాలం చూశారంటే రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ పార్టీగా ఉండడం రాజ్యాంగాన్ని నడిపే వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంటుంది. కొన్ని సమయాల్లో మాకెదురుగా అనవసరంగా నింద మోపుతారు, ఆధారం లేకుండా మనం దూషిస్తారు. నాకేమనిపిస్తుందంటే అది ఇప్పటికే నా మీద చాలా కేసెస్ ఉన్నాయి.
చాలా మీ మీద కేసులు ఉన్న వేశారు. కేసుల లిస్టే నేనే ఇక్కడ మా అబద్ధం దగ్గర చెప్పట్లేదు. ఉంది. ఆ, టోటల్ లిస్ట్ నా చేతుల్లో అవును, ఉందంటున్నా. కోర్టుకే కదా వచ్చాము. చెప్పాలంటే నేను నిజమైన కోర్టులో సమాధానం చెప్పడానికే వచ్చాను. మీరు కావాలంటే అడగండి. నిజమైన అదాలత్ ఏమిటి అంటే ప్రజల కోసం మీరు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ అవును. ఉంటారట కదా, ఏమంటారు? కానీ అది వేరే విషయం. ఒక న్యాయస్థానానికి వెళ్ళేదనేది నాకు కూడా నచ్చిన విషయమే. నేను మళ్ళీ ప్రజల న్యాయస్థానానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. సంతోషంగా ఉంది. చూడండి, మీరు నా దగ్గర ఎన్ని ప్రశ్నలు అడిగితే అన్ని సమాధానం చెప్తాను. ఇందులో ఎలాంటి సమస్య లేదు. ఇక్కడ ఎవరున్నా సరే, కూడా ఉన్న అక్క చెల్లెలున్నా పర్వాలేదు, మన యొక్క ముసలి వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా అడగచ్చు. అది వచ్చి ఇంకొకటి నేను 2005లో కూడా ఒక ఆరోపణ ఉంది, డబుల్ మర్డర్. డబుల్ ట్రిబుల్ ఎంత చెప్తా ఉంటారేంటి? మర్డర్ కేసు వేసే విషయంలో మనిషికొకరు ఇష్టానికి చెప్తూ ఉంటారు. చూడండి, అదంతా నిజానికి విరుద్ధంగా ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటే కోపం వస్తుంది కదా. నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ అదాలత్లో ఉన్నప్పుడు నిజంగా ఏదైనా ఆ, చట్టానికి అధిగమించి పనులు చేస్తే, అదేంటంటే చట్టవిరుద్ధంగా పనులు చేస్తే అప్పుడు నాకు శిక్ష పడాల్సిందే కదా. తర్వాత షోలే సినిమాలో లాగా అప్పుడప్పుడు మీరు జైలుకు వెళ్ళి రావడం అలవాటైపోయిందిగా. నేను జైలుకి చాలాసార్లు వెళ్ళాను. ఎందుకంటే జైలుకి అదేంటంటే మీరు చూస్తున్నట్టు కాదు. నేను ఎలా చూస్తానంటే యూనివర్సిటీ చూస్తున్నాను. కానీ మీరు నిజ జీవితంలో మీరు ఎవరినైనా హత్య చేశారా? చూడండి, నేను చంపుంటే నేనెందుకు అదాలత్కు చెప్తాను. ఒకవేళ నేను అలాంటి పనులు చేస్తుంటే నన్ను మీరు ఇలాంటి చోట్ల చూసుంటారా? మీరు నన్ను పిలిచుంటారా? నేను అలాంటి వాడిని కాదు. ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను. తరువాత మీరు ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేశారు, అందులో మొత్తం 26 కేసులు ఆ. ఉన్నాయని. అందులో ఎక్కువగా మర్డర్ కేసులు ఉన్నాయి. బోల్డ్ అని తర్వాత ఇంకా ఎన్నో. చెప్పించేలా చేశారు. ఇప్పుడు మీకు అనిపిస్తుందా అదేంటంటే మర్డర్ కేసులో నాకు ఎదురుకుండా, మర్డర్ కేసులో, చట్టాన్ని లెక్క చేయని కేసులో నాకు ఎదురుకుండా విచారణ జరిపారంటే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు కూడా చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే అవన్నీ దాటి నేను రాజకీయానికి వచ్చాను. అదేంటంటే ఇప్పుడున్న డేట్లో తప్పుగా అనుకోవద్దు మిత్రులారా, హిందుస్థాన్ యొక్క పాలిటిక్స్లో అదొక భాగంగా మారిపోయింది. ఎదిరించడం తప్పేం కాదు. అదేంటంటే అదొచ్చి అన్యాయం కాదు, అవినీతి కూడా కాదు. విరోధంగా నడుచుకోవటం కరెక్ట్. ఎదిరించేటప్పుడే మనం దేనిలో ఫాస్ట్గా ఆలోచించగలం, నడుచుకోగలం, చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు. దాంతోపాటు వ్యతిరేకాన్ని తెలిపేటప్పుడు కూడా చాలా మార్పులు ఏర్పడతాయి. అది ఎవరైనా చేయొచ్చు, ఆధార్ కార్డ్ అక్కర్లేదు, వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అలా చాలా కేసెస్ ఉన్నాయి పబ్లిక్ సర్వెంట్ విషయంలో కూడా. సార్, అదంతా ఊరికే సార్. ఎక్కడి నుంచి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడండి, ఇది మీరు సబ్మిట్ చేసిందే కదా, అలాగా? ఇందులో రాసి అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తప్పు చేసి ఉండొచ్చు. తర్వాత కొన్ని కేసెస్ లో మీరు తుపాకీ దొంగిలించారని. అవును, అది నిజమే. ముందే చెప్పాను కదా, చాలాసార్లు చేశాను, చాలాసార్లు తీసుకున్నాను కూడా. చేశానంటే చేశానని చెప్తాను, చేయలేదని ఎందుకు చెప్పాలి? మూసి పెట్టాల్సిన అవసరం సరే, కూడా లేదు. మీరు చెప్పండి, ఎన్ని కేసులు ఉంటాయి అసలు? చూడాలి, నేను లెక్కల్లో వీక్. చూడాలి. ఒకవేళ మీలాంటి ఒక వకీల్ ఉంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు రజత్ సార్ లాంటి ఒక వకీల్ కావాలి. అయితే చూడండి, మీ ఎలక్షన్ అఫిడవిట్ ఉంది కదా, అది చూస్తే ఇందులో చూడండి, అది ఫైనల్ final. క్రిమినల్ కేసుల ఖచ్చితంగా, లిస్ట్ ఉంది. ఖచ్చితంగా. చూసారంటే ఈ సంవత్సరం 90% కేసు డమ్మీ అయిపోయింది సార్. ఇప్పుడు ఈసారి ఎలక్షన్ నించున్నానంటే అప్పుడు కూడా నేను అఫిడవిట్ ని ఇచ్చే తీరాల్సి ఉంటుంది. అప్పుడు చూసారంటే 90% లేనే లేదు. కానీ ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకటి 2013 ఫిబ్రవరిలో గవర్నమెంట్ వెహికల్ మీద ఎక్కి మీరు ప్రొటెక్ట్ చేశారు. అవునవును. సపోర్ట్ ఆఫ్ ది డిఎం ఆఫీస్ లో కూడా మీరు ప్రొటెక్ట్ చేశారు. అప్పుడు మీ షర్ట్ తీసి పైకి ఇలా అది ఊపారు. వచ్చి అదేంటంటే గంగులీ ఏం లాగా. చెప్పాలంటే నేను ఏమంటున్నానంటే అదేంటంటే ఏది పగల కొట్టద్దు, ప్రశాంతంగా పోరాడండి అంటాను. ఆ తర్వాత ఆ టైంలో స్టేట్మెంట్ చూసారంటే నేను అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పాను. ఐ వాస్ ట్రయింగ్ హార్డ్ టు స్పెసిఫైడ్ అజిటెడ్ మాబ్స్. నేను అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పాను. దానికోసం నేను ఒక బండి మీద ఎక్కి నించుని జనాల్ని ప్రశాంతంగా ఉండమని నేను చెప్పాను. మామూలు జనాలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం దిగి పోరాడాలి. ఇప్పుడు దానికోసం కలెక్టర్ గారు అయ్యి ఉండొచ్చు, డీజీ ఐజీ ఉండొచ్చు. పోరాటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడినా
ఖచ్చితంగా వెళ్ళే తీరాలి. ఇప్పుడు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటప్పుడు నేను ఎలాంటి ఇబ్బంది పడటానికి అవసరం లేదు. నాకు సంబంధించి అందులో ఆహ్, ఎలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు కూడా అదే ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు కూడా చేయాలని అవసరం వస్తే అదే నేను చేస్తాను. జనాల కోసం చేస్తాను. అది చాలా మంచి విషయం. దాన్ని మీరు ఒప్పుకున్నారు. నేను చేశాను అని ఒప్పుకున్నారు. ఆ! ఖచ్చితంగా చేసే అయితే తీరుతాను. మీరు ఎప్పుడు ఇంపేషెంట్ గానే ఉన్నారు, ఖచ్చితంగా. పోరాటాలు చేశారు. ఖచ్చితంగా. ఎందుకు ఎంపీసెట్‌గా ఉన్నానంటే అదేంటంటే ఎప్పుడెప్పుడైతే ఎప్పుడైనా ఒక అన్యాయం జరిగేటప్పుడు, లేపోతే ఎదిరించేటప్పుడు, జైలుకి వెళ్లి ఊసలు లెక్కబెట్టినా సరే, దెబ్బలు తినే అవసరం వచ్చినా, మళ్ళీ నన్ను షూట్ చేసే పరిస్థితి వచ్చినా సరే, నాకు సంబంధించి దాని గురించి భయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు.